నమస్తే. ముద్రగడ పద్మనాభం గారి మరణం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబేద్కర్ జనతా పార్టీ తరపు నుంచి, ఏడీఎస్ తరపు నుంచి కూడా నేను వాళ్ళ రిప్రజెంటేటివ్ కానప్పటికీ వాళ్ళు నన్ను ఏమనరని వాళ్ళ తరపున గురించి కూడా చెప్తున్నా. సానుభూతి చెప్తున్నాము. వీ పే అవర్ కండోలెన్సెస్ టు ద లీడర్ ముద్రగడ పద్మనాభం గారు. ఎవరైనా సరే, ఏ నాయకుడైనా సరే ఒక కమ్యూనిటీని అప్లిఫ్ట్మెంట్, పేదల కోసం కొట్లాడిన వ్యక్తి. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు అంటే పేదల కోసం కొట్లాడాడు ఆయన. ఓకే, రిజర్వేషన్స్ కావాలి, మా యొక్క కాపుల్లో కూడా పేదలు ఉన్నారు అని అన్నాడంటే అర్థం ఏంటి? అంటే అర్థం అతను పేదల మీద సానుభూతి ఉందని కదా అర్థం. ప్రతి ఒక్కటి రాజకీయ కోణంలో చూడకూడదు. రాజకీయ కోణంలో రాజకీయాల కోసం చేసేది కూడా సేవే. రాజకీయాలు ఓట్లేస్తారని పేదలకు తలా 10 రూపాయలు ఇచ్చిన ఆడికి ఆ 10 రూపాయలు కడుపు నిండింది కదా. సో ప్రతి ఒక్కటి మనం పొలిటికల్ ఆస్పెక్ట్లో చూడకూడదు. ఓకే, సరే. ఎనివే, ఈ ముద్రగడ పద్మనాభం గారికి, ఆయన కుటుంబానికి మేము సానుభూతి తెలుపుతున్నాము మా అంబేద్కర్ జనతా పార్టీ తరఫున, ఏడీఎస్ తరపు నుంచి. ఆయన గురించి ఏం మాట్లాడదామని నేను ఆలోచిస్తుంటే నా సడన్గా ఒక పోస్ట్ కనబడింది. బేతాళం సుదర్శన్ అన్న రాసిన ఒక పోస్ట్ కనబడింది నాకు. నేను ఇమ్మీడియట్గా నేను అన్నకు ఫోన్ చేశాను. మీ పోస్ట్ చదువుతున్నాను అని చెప్పాను ఆయనకి. ఆ చదవమన్నాడు. సో నేను బేతాళం సుదర్శన్ అన్న పోస్ట్ చదువుతున్నా. ఓకే, ముద్రగడ పద్మనాభం గారి మరణం సామాజిక సమైక్యతను ఆకాంక్షించిన నాయకుడికి ప్రగాఢ నివాళి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ సామాజిక రంగంలో ప్రత్యేక ముద్ర వేసిన సీనియర్ నాయకుడు శ్రీ ముద్రగడ పద్మనాభం గారి మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇది రాసింది బేతాళం సుదర్శన్ గారు. సమతా సైనిక దళకి సంబంధించిన నాయకుడు ఉన్నారు, ప్లస్ ఈ బుద్ధిస్ట్ సొసైటీ అసోసియేషన్ ఉన్నారు కదా, ఆయన రాసినటువంటి పోస్ట్ ఇది. ఆయన సానుభూతి తెలుపుతున్నారు. మేము కూడా మా అంబేద్కర్ జనతా పార్టీ ప్లస్ ఏడీఎస్ నుంచి సానుభూతి తెలుపుతున్నాం. ముద్రగడ పద్మనాభం గారు కేవలం కాపు ఉద్యమ నాయకుడిగానే కాకుండా సమాజంలోని వివిధ వర్గాల మధ్య పరస్పర గౌరవం, సామాజిక సమైక్యత పెరగాలని ఆకాంక్షించిన నాయకుడిగా నాకు గుర్తుంటారు. ముఖ్యంగా కాపులు, మాలల పరస్పర విభేదాలతో కాకుండా ఐక్యంగా సామాజిక, రాజకీయ అధికారిత దిశగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించేవారు. మాలలు, కాపులు కలిసిపోవాలని చెప్పి కోరుకున్నటువంటి ఒక నాయకుల్లో ఈయన ముద్రగడ పద్మనాభం గారట. మరి దీని పోస్ట్ని బట్టి నాకు అర్థమైంది, సుదర్శన్ అని రాసిన దాని ప్రకారం. ఓకే, అండ్ ఈ మధ్య రీసెంట్గా మనోళ్ళు కొంతమంది పివి సునీల్ కుమార్, విజయ్ కుమార్ అన్న వీళ్ళు కాపులు, మాలలు కలిస్తే మనకి ఏమంటారు రాజ్యాధికారం రావచ్చు అని వాళ్ళు అంటుంటే నేను దాన్ని విభేదించేయమని, ఇప్పుడు మాలలకు వివక్షకు గురవుతుంది, రెడ్లు కమ్మాలకుంటే కాపులు ఎక్కువ వివక్ష చూపిస్తున్నారంటే అది తగ్గించి మీరు ప్రపోజల్ పెట్టాలని చెప్పాను నేను. ఇప్పుడు మొన్న మీరు మా ఇంటి ముందు నుంచి తీసుకెళ్ళొద్దే శవాన్ని ఆపింది కాపులు, అక్కడ గ్రామ బహిష్కరణ చేసింది కాపులు. సో అంటే ఈ రెడ్డి కమ్మ వాళ్ళే వివక్ష చూపిస్తారనేది పొరపాటు. ఇది కాపులు కూడా చూపిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా చూపిస్తున్నప్పుడు ఏంటి తేడా? ఇప్పుడు రెడ్లకి, కమ్మలకి, కాపులకి తేడా ఏంటి? తేడా లేనప్పుడు, అగ్రకులం అని భావిస్తున్నప్పుడు వాళ్ళు ఈ మనకి రాజ్యాధికారం వచ్చింది అని వీళ్ళు ప్రయత్నం, వీళ్ళు తప్పేం కాదు. బహుశా వీళ్ళు అనుకోవటం ఏంటంటే ఇప్పుడు రెడ్డి, కమ్మ వీళ్ళు పార్టీలు అయితే ఈ ఎస్సీలని అధికారంలో పాలిభాగస్తులు చేయట్లేదు. ఊరికే కొద్దిగా వాళ్ళ ఇళ్ళలో పనిచేసే వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు. మన రీసెంట్గా ఎవరు డ్రైవర్కి టికెట్ ఇచ్చారని చెప్పేసి ఇదంతా ఉంది కదా, ఆరోపణలు ఇవన్నీ ఎదుర్కొంటున్నారు. సరే, వీళ్ళైతే పాలిభాగస్తులను చేస్తారు, అధికారంలో మనల్ని కూడా భాగస్తులను చేస్తారని వీళ్ళు భావించుండొచ్చు. బట్ దానికి కాపులు సిద్ధంగా ఉన్నారా అనేది కూడా క్వశ్చన్ వచ్చింది నాకు. వాళ్ళు సిద్ధంగా ఉండాలంటే రెడ్లకి, కమ్మలకి భిన్నంగా ఆలోచించాలి కదా. కాపులు ఏమని, రెడ్డి, కమ్మలు పాలిభాగస్తుల్ని చేయడానికి సిద్ధంగా లేరు, కాపులు మేము సిద్ధంగా ఉన్నాము, రండి మీకు ఫుల్ పవర్స్ ఇచ్చేస్తాము షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి అని వాళ్ళు అంటానికి వాళ్ళు ముందుకు రావాలి కదా. ఫస్ట్ మీరు ప్రపోజల్ పెడుతున్నారు, వాళ్ళు పెడతలేదు కదా. ఓకే, సరే. ఎనివే, నేను డీవియేట్ అయ్యాది. ముద్రగడ పద్మనాభం గారు అది కోరుకున్నారట. మాలలు ప్లస్ కాపులు కలిసి రాజ్యాధికారం వైపుకి నడవాలని కోరుకున్నారని బేతాళం సుదర్శన్ అన్న రాసిన పోస్ట్ చదివా మీకు.
దిశగా ముందుకు సాగిన ఆకాంక్షారు. నాకు వాళ్ళతో కలిసే అవకాశం ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం జాతీయ అధ్యక్షుడు శ్రీ కందుల ఆనందరావు గారి ద్వారా 2 సందర్భాల్లో లభించింది. కందుల ఆనందరావు గారి ద్వారా ఈయన కలిశాడు బేతాళం గారు ఆయన. ఓకే, ఆ సమయంలో మేము ఆయనకి బుద్ధుని విగ్రహాన్ని బహుమతిగా బుద్ధుని విగ్రహాన్ని ఇచ్చారు. ఓకే, అప్పటికే ఆయన తన నివాసంలో మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంతో పాటు కాపులకు తొలిసారిగా రిజర్వేషన్ కల్పించిన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజయ్ గారి విగ్రహాన్ని ప్రదర్శించడం ఆయన విశాల దృక్పథానికి నిదర్శనం. ఆయన ఇంట్లో అంబేద్కర్ బొమ్మ ప్లస్ దామోదరం సంజయ్ గారి ఇల్లు విగ్రహం పెట్టుకున్నాడట. ఎవరు? ఈయన ముద్రగడ పద్మనాభం గారు వాళ్ళ ఇంట్లో ఒక అంబేద్కర్ విగ్రహము ప్లస్ దామోదరం సంజయ్ గారి విగ్రహం పెట్టుకున్నాడట ఆల్రెడీ. అంటే హీస్ అ గుడ్ లీడర్, రైట్? అంటే దళితులు కలుపుకుపోవాలని ఒక ఇంటెన్షన్ ఉన్నటువంటి నాయకుడు అనేది మనకు ఒకటైతే అర్థమైంది. ఓకే, కాపువాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించడానికి ముందుకు వచ్చిన నాయకుడు కూడా ఆయన ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది సామాజిక సమానత్వంపై ఆయనకున్న నిబద్ధతను ప్రతిబింబిస్తుందని సుదర్శనం గారు రాశారు, బేతాళం గారు. ఈయన ఏమంటారంటే, ఇప్పుడు జనరల్గా అంబేద్కర్ విగ్రహాలు మన ప్రకాశం జిల్లాలో జరిగింది కదా, అంబేద్కర్ విగ్రహం ఊరేగింపు జరుగుతుంటే అక్కడ అడ్డుకున్నారు ప్రకాశం జిల్లాలో, కొండేపి నియోజకవర్గంలో. ఏమన్నారు? అబ్బాయి మీరు తీసుకురాకూడదు అంబేద్కర్ విగ్రహాన్ని, మీరు అటు నుంచి అటు వెళ్ళిపోండి. ఎందుకండి అంటే, రాకూడదు ఆయన రాకూడదు అంతేనండి, ఆ విగ్రహం రాకూడదండి మా కాలనీలోకి అంటున్నారు వాళ్ళు. అంటే ఏంటి అర్థం? వాళ్ళ అంబేద్కర్ విగ్రహాన్ని అగ్రవర్ణాల యొక్క కాలనీలోకి తీసుకురానివ్వరు. ఇది ఉంది. ఎందుకంటే దళిత నాయకుడు అనే పేరు రాజ్యాంగం రాశాడు, వాళ్ళ కోసం కొట్లాడాడు, వాళ్ళ విముక్తి కోసం కొట్లాడు, మహిళల కోసం కొట్లాడాడు. ఇవన్నీ పట్టించుకోరు వాళ్ళు. ఆ కులం అతను దళితుడు కాబట్టి మా కాలనీలోకి రాకూడదని ఉంది. కానీ కాపువాడలోకి అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొని రావటానికి ప్రయత్నం చేసిన నాయకుడిగా ముద్రగడ పద్మనాభంకి పేరుంది అని చెప్పి మన అంబేద్కర్ సుదర్శన్ అని రాసింది పోస్ట్. ఓకే, ఇది సామాజిక ప్రతిబింబిస్తుంది. ఓకే, ఆ రోజుల్లో నేను రచించిన మారుతున్న సామాజిక సమీకరణాలనే పుస్తకాన్ని ఆయన చదివి దానిపై తన అభిప్రాయాలను నాతో పంచుకున్నారు. దళితులు, బహుజనులు, ముస్లింలు, కాపులు కలిసి పనిచేయాలన్న ఆలోచనపై ఆయన చూపిన ఆసక్తి నాకు ఎప్పటికీ గుర్తుంది. డాక్టర్ వై చైతన్య మురళి గారి ఆలోచనల ప్రభావంతో ఏర్పడిన సామాజిక చర్చల్లో కలిసి పాల్గొనడం ఒక మంచి అనుభవంగా మిగిలిపోతుంది. అది సుదర్శనం గారితో ఈయన మాట్లాడారట. ఎవరు? ముద్రగడ పద్మనాభం గారు. దళితులు, బహుజనులు, ముస్లింలు, కాపులు కలిసి రాజ్యాధికారం వైపుకు మనం ముందుకెళ్లాలని ముద్రగడ గారు చెప్పారు. నాకు ఇప్పటికే గుర్తుంది. డాక్టర్ వై చైతన్య మురళి గారి ఆలోచనల ప్రభావంతో ఏర్పడిన సామాజిక చర్చలో కలిసి పాల్గొన ఒక మంచి అనుభవంగా మిగిలిపోయింది. ఎవరు? చైతన్య గారికి సంబంధించిన దాంట్లో ఇది మీటింగ్లో పాల్గొన్నారు వీళ్ళంతా. ఓకే, నాకు అర్థమైంది. వ్యక్తిగతంగా కూడా ఆయనలో నేను గొప్ప మానవతా విలువలను చూశాను. మనిషిని కలిసి కాకుండా, కులంతో కాకుండా మనిషినిగా గౌరవించే స్వభావం ఆయనలో కనిపించింది. సామాజిక విభజనల కంటే పరస్పర గౌరవము, ఐక్యతే బలమైన మార్గం అనే భావన ఆయన మాటల్లో, ప్రవర్తన ప్రతిఫలించేది. అవునా? ఓకే, ఇది టీవీలో చూడటమే ముద్రగడ గారిని. ఈయనలో ఎంత భావజాలం ఉందనేది ఇప్పుడు ఈ పోస్ట్ అది తెలిసింది. సుదర్శనం గారి ద్వారా తెలిసింది నాకు ఈ విషయం. వ్యక్తిగతంగా కాకుండా ఆయనలో నేను గొప్ప మానవతా విలువలను చూశాను. మనిషిని కులంతో కాకుండా మనిషినిగా గౌరవించే స్వభావం ఆయనలో కనిపించింది. ఓకే, సమాజంలో విభజనల కంటే పరస్పర గౌరవము, ఐక్యతే బలమైన మార్గం అనే భావన ఆయన మాటల్లో, ప్రవర్తన ప్రతిఫలించింది. ఇటీవల కాలంలో కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ చికిత్స పొందుతూ ఈరోజు కన్నుమూయడం సామాజిక ఉద్యమాలకు తీరని లోటు. 100%. దట్స్ వై వి మిస్ యూ ముద్రగడ గారు. అఫ్కోర్స్ కాపు నాయకుడు అయినప్పటికీ అదే నా ఉద్దేశం ఏంటంటే, అది కాపు నాయకుడైనా, బ్రాహ్మణుల కులానికి నాయకుడైనా సరే వాళ్ళ యొక్క కులాల్లో ఉన్న పేదల గురించి ఆలోచించడం అనేది డెఫినెట్లీ అప్రిషియేటబుల్ ఇష్యూ. మరి రీసెంట్గా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టినప్పుడు, మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టినప్పుడు పెట్టిన విధానాన్ని నేను వ్యతిరేకించాను తప్ప ఆ ఈడబ్ల్యూఎస్ని వ్యతిరేకించాను. ఎందుకంటే నిజంగా ఆలల్లో ఓసీలో కూడా పేదరికం తల్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడం తప్పు కాదు. బట్ పెట్టిన విధానం 50% క్యాప్ దగ్గర చేసిన వయలేషన్ ప్లస్ వాళ్ళకు మాత్రమే ఈ రీసెంట్గా వచ్చి కొన్ని ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా వస్తున్నటువంటి అన్యాయం, కుల సర్టిఫికేట్లు ఇచ్చే దగ్గర జరిగే దారుణం, వీటిని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు కూడా ఈడబ్ల్యూఎస్కి సంబంధించి జెన్యూన్ క్యాండిడేట్లను పట్టుకొని అప్లిఫ్ట్మెంట్ చేయడం అనేది రాజ్యాంగంలో అంబేద్కర్ రాశాడు. జెన్యూన్ క్యాండిడేట్లను పట్టుకొని మీరు అప్లిఫ్ట్మెంట్ చేయండి అని. ఓకే,
ఆయన ఆత్మకు శాంతి చేకూరని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు అభిమానులకు మరోసారి నా ప్రకాశ సానుభూతి తెలియజేస్తున్నాను. నమో బుద్ధాయ, జై భీమ్, భారత్ సంవిధాన్, బేతాల సుదర్శనం, భారతీయ బౌద్ధ మహాసభ, సమతా సైనిక్ దళ్, APMUS రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చారు, 3924 ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఓకే, ఇది సుదర్శనం గారు రాసిన పోస్ట్. నేను అది చూశాను. నాకు అదే నేను ఎలాగూ మా అంబేద్కర్ జనతా పార్టీ తరపున ఆయనకి సానుభూతి తెలపాలి, ఏం మాట్లాడాలని ఆలోచిస్తుంటే ఆయన పోస్ట్ కనబడింది నాకు. సో ఇట్ హెల్ప్డ్ మీ టు కంప్లీట్ వన్ వీడియో బై రీడింగ్ దట్. వన్స్ అగైన్ వీ మిస్ యూ ముద్రగడ పద్మనాభం గారు. కులాలకు అతీతంగా మీరు పేదల పక్షాన్ని నిలబడ్డారు. డెఫినెట్లీ విల్ అప్రిషియేట్ ముద్రగడ పద్మనాభం అండ్ ఈజ్ ఐడియాలజికల్. అండ్ ఇప్పుడు కూడా నాకు ఈ ప్రశ్న అయితే మళ్ళీ వేస్తున్నాను నేను. ఇప్పుడు రెడ్డి, కమ్మ, కాపులకి నాకైతే తేడా కనబడతలేదు. కొంతమంది నాయకుల్లో ఉండవచ్చు. ఇప్పుడు ఖమ్మంలో కూడా మంచి నాయకులు ఉన్నారు. ఖమ్మంలో ఆయన ఎవరు, ఒక ఆయన ఉంటాడు ఖమ్మంలో, అది మొన్న ఏబి వెంకటేశ్వర గారు చదివిన లిస్టులో ఒక ఆయన ఉన్నాడు. కమ్యూనిస్టు భావజాలాలు కలిగిన ఖమ్మంలో చాలా కమ్యూనిజాన్ని పెంచి పోషించింది ఆంధ్రప్రదేశ్లో ఖమ్మంలో. కమ్యూనిస్టు భావజాలాలతో ఉన్నటువంటి కొంతమంది సామాజికవేత్తలు ఉన్నారు. ఒక చౌదరి గారు ఉంటారు, ఆయన పేరు మర్చిపోతున్నా, చౌదరి గారు. ఖమ్మంలో కూడా మంచి నాయకులు ఉన్నారు, పేదల మీద ప్రేమ కలిగినటువంటి నాయకులు ఉన్నారు ఖమ్మంలో. రెడ్డుల్లో చాలామంది ఉన్నారు. ఇదంతా ఎందుకు, రాజశేఖర రెడ్డి గారిని మనం ఆయన పెట్టిన స్కీములు చూస్తే ఆయన ఎంత పేదల పక్షపాతం మీ అర్థం రాజశేఖర రెడ్డి గారు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే కులాలకు అతీతంగా అన్ని కులాల్లో మంచి వాళ్ళు ఉంటారు. రెడ్డుల్లో ఉంటారు, కమ్మల్లో ఉంటారు, కాపుల్లో ఉంటారు. ఇప్పుడు కాపుల్లో ఈయన ముద్రగడ పద్మనాభం గారు చెప్పారు. సో వీళ్ళందరూ కూడా కులాలకు అతీతంగా అన్ని కులాల్లో మంచి వాళ్ళు ఉంటారు. బట్ అన్ని కులాల్లో పరివర్తన తీసుకురావాలి. దళితులకు కూడా రాజ్యాధికారం ఇవ్వాలి అని అంటే వాళ్ళని మనం డమ్మిగా పెట్టకూడదు, వాళ్ళకు కూడా అధికారం ఇచ్చి వాళ్ళు కొన్ని పవర్స్ ఇవ్వాలి అని ముందుకు రావడానికి దాన్ని ఏమంటారు, ఎవరన్నా ఒక వ్యక్తి ఓపెన్గా ఆలోచించి అంబేద్కర్ గారు కోరుకున్నట్టుగా వాళ్ళకి మనం అధికారం ఇద్దాము, మరి వీళ్ళు మరీ నొక్కేద్దాము అని అనుకోకుండా ఇద్దాము అని అనుకుంటే పరివర్తన వచ్చేసింది, పరివర్తన వచ్చేది, దేశం రాష్ట్రం మారిపోతుంది, మరి వీళ్ళని కూడా పైకి తీసుకురావచ్చు అనేది ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.